అందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 59, 60 శ్లోకాలతో మీ ముందుకు వచ్చాను. నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. వేదాస్వాంగోచిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనా భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతిసత్తమ. ఇవి శ్లోకాలు. వాటి పదచ్ఛేదాన్ని చూసుకుంటే వేదాస్వాంగ జిత కృష్ణ దృఢ సంకర్షణ అచ్యుత వరుణ వారుణ వృక్ష పుష్కరాక్ష మహామనా భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధ ఆదిత్య జ్యోతి ఆదిత్య జ్యోతిరాదిత్య సహిష్ణు గతిసత్తమ. ఇవి పదచ్ఛేదానికి సంబంధించి. ఇక అందులో స్వాంగ అన్నదాన్ని చూసుకుంటే సృష్టిని నిర్వర్తించడానికి కావలసినటువంటి సాధనా సంపత్తులు మొత్తం తానికి కలిగినటువంటి వాడై మనల్ని పరిపాలిస్తూ ఉండేటటువంటి వాడు. అదేంటి సాధనా సంపత్తి అంటే ఏముంది? ఎలా మనల్ని పరిపాలిస్తాడు? సృష్టిని నిర్వర్తించడానికి కావలసినటువంటి పంచభూతాలు, త్రిగుణాలు, లేకపోతే అష్టదిక్కులు, ఇలా వీటన్నిటినీ కూడా ఎప్పుడూ తన దగ్గర అస్త్రాలుగా పెట్టుకుంటూ యుగానికి మధ్యలో ఏమీ తెలియని వాళ్ళ మర్రాకు మీద, తెప్పలాంటి మర్రాకు మీద ఖాళీ బొటనవేలు తీసుకొని నోట్లో పెట్టుకొని చిన్నపిల్లాళ్ళ చీకుతూ వెళ్తున్నాడే ఆయనే ఇదిగో ఇన్ని యుగాలు వీటన్నిటికీ కూడా కారణమై కర్త అయి సాధనా సంపత్తి కలిగినటువంటి వాడే ఉంటాడు. అలాంటి వాడు వనమాలి. వైజయంతి అనేటటువంటి వనమాలను వేసుకొని అందంగా కనిపిస్తుండేవాడు. మరి వైజయంతి మాల తీసేస్తేనో అందం పోతుందా? సుగ్రీవుడికి వాలికి అదేదో మాల మెళ్ళలో వేసుకుంటే మళ్ళీ తీసేస్తే అలాగా కాదు. అందానికి మెరుగులు దిద్దడం అంటారు. ఉన్న అందం దీనివల్ల ఇంకొంచెం ఎక్కువగా కనబడుతుంది. మామూలుగా విడిగా నేను చీకట్లో వీడియో తీసుకోవడానికి ఒక లైట్ చూసుకుని దాని కింద కూర్చొని వీడియో తీసుకోవడానికి ఉండే తేడా ఇది చాలా హీనోపమానం. కానీ ఆయనలో ఎప్పుడూ అందం అనేది తరగకుండా శాశ్వతంగా ఉండగలిగేటటువంటి వ్యక్తి. కానీ వనమాల వేసుకున్నప్పుడు ఆయనలో ఉండే అందం వనమాలి వాసుదేవ వనమోహన రాధారమణ అని మీరందరూ భక్తిగా పాడుకునేటటువంటి పాటకి సంబంధించి, అందులో ఉండేటటువంటి ప్రేమకి సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి ఆయన ముగ్ధ మనోహర రూపం ఎప్పటికీ మన నుంచి బయటికి వెళ్ళదు. అలాంటి పరమాత్మ ఆయనకి శతకోటి జ్యోతులు పెడుతూ మరొక 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.